భార్య రెండు చేతులు తాళ్లతో పాకగొంజలకు కట్టేసి బెల్టుతో బాదుతూ జుట్టు పట్టుకుని వెనక్కి విరిచి కాళ్లతో తన్నుతూ హింసించాడో భర్త. ఒక రోజు రాత్రంతా ఈ నరకాన్ని అనుభవించిన ఆమె మళ్లీ దాడికి ప్రయత్నించడంతో ఎలాగో తప్పించుకుని బయటపడింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి దగ్గర బంధమైన భాగ్యలక్ష్మితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలోనే భార్య పిల్లల్ని వదిలేసి వేరే మహిళతో హైదరాబాద్లో ఉంటున్నాడు. భాగ్యలక్ష్మి స్థానిక బేకరీలో పనిచేస్తూ పిల్లలను చదివిస్తోంది. శనివారం గ్రామానికి వచ్చిన బాలాజీ భార్యను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. అతని అక్క రమణమ్మ, తన మేనల్లుడు విష్ణు దీనికి సహకరించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు హింసించారు. మరలా సోమవారం రాత్రి ఆమెపై దాడికి ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలోని చర్చి వద్దకు వెళ్లడంతో అక్కడ ఉన్న స్థానికులు బాలాజీ నుంచి కాపాడారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం రాత్రి పొదిలి సిఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని బాధితురాలిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కాగా గ్రామంలో దీనిపై విచారణ చేస్తామని, ఇంట్లో నిందితుడు లేడని, ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.